భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారుల రూపంలో గద్దల్లా తన్నుకుపోతున్న తరుణంలో దుమ్ముగూడెం తహసీల్దార్ చంద్రశేఖర్ రైతులకు పలు సూచనలు చేశారు. కష్టించి బతికే రైతులను మోసం చేస్తే సహించేది లేదని, రైతులను మోసం చేసిన వారు ఎంతటి వారైనా సరే వారిపై కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ చంద్రశేఖర్ హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చి పత్తికి ఎక్కువ రేటు ఇస్తామని చెప్పే వారిని నమ్మవద్దని, తూకాలలో మోసాలు బాగా జరుగుతున్నాయని, వీలైనంత వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో అమ్మకాలు చేయాలని సూచించారు. దుమ్ముగూడెం మండలంలో పత్తి కొనుగోలు విషయంలో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్స్ ఉపయోగిస్తూ రైతులను మోసం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇటు విషయంలో రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి తూనికల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా, ఏదైనా మోసాలు చేసినా వాళ్ళ విషయంలో మాకు తెలపాలని, వాళ్ళపైన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలని, రైతులందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి మోసాలకు గురి కావద్దని కోరుకుంటున్నాం. ధాన్యం విషయంలో కూడా మీకు కొనుగోలు కేంద్రాలు ఎక్కడైతే అవైలబుల్ ఉన్నాయో మండలంలో వాళ్ళ దగ్గర మాత్రమే మీరు కనీస మద్దతు ధరకు అమ్మేలా చూసుకోండి. ఇలా ధరలను ఆశ్రయించవద్దు. తక్కువ ధరకు కూడా ఎవరు కొనుగోలు చేసినా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. చంద్రశేఖర్, తహసీల్దార్, దుమ్ముగూడెం మండలం.